హెల్దీ టీత్‌కి, కలర్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేదు. చాలామంది అది మిస్‌కన్సెప్షన్ ఏదైనా. ఇప్పుడు ఏదంటే వైట్ ఏదైనా ఉంటే అంతా వాళ్ళు అందంగా ఉన్నట్టే, వాళ్ళు బాగున్నట్టే. ఏది చేసినా వాళ్ళు రైట్ అన్నట్టు ఫీల్ అవుతాం మనం. కానీ టీత్ వైట్‌కి దానికి సంబంధం లేదు. ఒక పన్ను దాని హెల్త్ కండిషన్ అనేది పెరిడాన్షియం మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాని ఎనామిల్ బాగుందా, దాని మీకు చుట్టూ ఉన్న చిగురు బాగుందా, ఎముక బాగుందా, ఎముక హైట్ ఏ లెవెల్లో ఉంది, అవి బాగున్నాయంటే 100% టూత్ బాగున్నట్టు. కానీ అబ్నార్మల్గా కొంతమందికి కలర్ ఉంటుంది. అది ఎవరికి అని అంటే పాపం వాళ్ళ దాంతో సంబంధం లేకుండా వాళ్ళు 6వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం కానీ 13వ సంవత్సరంలో వాళ్ళు పుట్టిన ఏరియా, పెరిగిన ఏరియాలో తాగిన నీళ్లలో ఫ్లోరిన్ కానీ ఎక్కువ ఉంటే అప్పుడు అది ఫ్లోరైడ్ టీత్ వస్తుంటాయి. వాళ్ళనంతా చూసి మీరేమైనా పాన్పరాగా వేసుకున్నారా అనే లెవెల్లో టీత్ కలర్ మారుంటాయి. అవన్నీ కూడా టీత్ అన్ని బాగానే ఉంటాయి, కానీ కలర్ మారుంటాయి. అయినా కూడా అవి ఎనామిల్ వైజ్ అన్ని వైజ్ వీక్ గానే ఉంటాయి. సో వాటికి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ రెగ్యులర్గా అవుతారు. సో ఈ విధంగా ఫ్లోరిన్ కానీ అమెలోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అని అలాంటి వాటిలో అంతా టీత్ కలర్ చేంజ్ అవుతాయి. జనరల్గా 100 out of 95 పీపుల్కి డెఫినెట్లీ పుట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్కిన్ దాంతో మ్యాచ్ అవుతూ వాళ్ళకి కలర్ మ్యాచ్ అవుతూ వాళ్ళ టీత్ కలర్ ఆటోమేటిక్గా ఉంటాయి. సో బాటమ్ లైన్ మీరు అడిగిన దానికి పండ్లు వైట్గా ఉంటే అవి హెల్దీ అంటే కాదు, దానికి సంబంధం లేదు.